చంద్రబాబు కేబినెట్ లో ముస్లింలు మంత్రులుగా ఉండరు కానీ కొడుకు లోకేష్ ను ఎమ్మెల్సీగా చేసి 3 రోజులకే మంత్రిని చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పాలన 3.5 సంవత్సరాలు దాటింది. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఒక్కటంటే ఒక్కడు కూడా కనీసం మంత్రి పదవిలో కూడా లేడు ముస్లిం అనే వ్యక్తి. చివరకు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి కేబినెట్ లో కూడా ఒక ముస్లిం మంత్రి పదవిలో కొనసాగుతా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో మాత్రం ముస్లింలు మంత్రి పదవుల్లో ఉండరు. ఒక ముస్లిం మంత్రి పదవిలో లేకపోవడం అన్నది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఇవాళ చూస్తా ఉన్నాం.